हाँ वो बीच में दवा भिजा था ना लेके आपसे कपिला ताल हाँ डायलिसिस बहुत ज़्यादा बढ़ नहीं उनको मेरा बेटे का वजह जो डायलिसिस के बाद ही जो परेशानी हुई मैं डायलिसिस नहीं करा था मुझे पूरे डायलिसिस के बीच में उनका हो गया నేను పురస్కరించుకొని ఇక్కడ ఇప్పలపల్లి గ్రామంలో మేము ఫ్రీ మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రజల్లో అసలు ఆరోగ్యం గురించి వాళ్ళకు అవగాహన రావాలని చేస్తుంది. మన ఆరోగ్యం అనేది ఏదో కెమికల్స్ వలన శస్త్రచికిత్సల వలన కాకుండా కూడా ప్రకృతి సిద్ధంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అనే కాన్సెప్ట్ పైన చేయడం జరిగింది. నేను మరియు మా నేచురోపతి డాక్టర్స్ మరియు హోమియో డాక్టర్స్ యునానీ డాక్టర్స్ వీళ్ళందరం కలిసి ఏంటంటే వీళ్ళలో ప్రజల్లో అవగాహన రావాలి. ఇది ఏంటంటే వేరే ఏ విధమైన శస్త్రచికిత్సలు కానీ ఏదో కెమికల్ మెడిసిన్ రసాయన పదార్థాలు లేకుండా కూడా మనం మన శరీరంలో ఇట్లాంటి అంటే అన్నీ ఉంటాయి. అంటే అది ప్రకృతి సిద్ధంగా తనను అది ప్రతి వ్యాధి నుండి కాపాడుకుంటాయి. అట్లాంటి మన శరీరంలో మన బాడీలోనే ఉంటాయి అన్నట్టు వాటి గురించి దాని వలన ఎట్లాంటి యోగాసనాలు చేయాలి, మనం ఎట్లాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎంత మోతాదులో మనం నీరు తీసుకోవాలి, ఎంత మోతాదులో మనం ఆహారం తీసుకోవాలి, ఏ ప్రకారంగా తీసుకోవాలి అనేది దానికి అవగాహన రావడానికి ఇక్కడ చేయడం జరిగింది. దీంతో సహా బ్లడ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. ఎవరికైనా ఏదైనా పెద్ద వ్యాధులు దారి తీయక ముందే చిన్నపాటి బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్, ఆక్సిజన్ సాచురేషన్ది గ్రూప్ పరీక్షలు, చిన్నగా కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్షలు కూడా చేయడం జరిగింది. దీంతో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దీన్ని నిర్వహించడం జరిగింది. నా పేరు వజీయుద్దీన్ మొహమ్మద్ అబ్దుల్ బాసిద్ వజీయుద్దీన్ BNYS. నేను బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి యోగా సైన్స్ డాక్టర్ని. మా మేడం కూడా యోగా సైన్స్ డాక్టర్. ఇక్కడ మన ఉస్తాద్ అహ్మద్ గారు, ఇమాముద్దీన్ గారు, ఇక్కడ ఉస్తాద్ అహ్మద్ గారు హోమియో డాక్టర్, ఇమాముద్దీన్ గారు యునానీ డాక్టర్, మరియు మా స్టాఫ్స్ మన ల్యాబ్ టెక్నీషియన్ ఫేరోజ్ ఖాన్ గారు, హఫీబుర్ రెహమాన్ గారి వాళ్ళ సహాయ సహకారంతో ఇది నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ.